హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన నీలకంఠాపురం దేవస్థానం దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నీలకంఠాపురం దేవాలయం గురించి చెప్పాను. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నీలకంఠాపురం దేవాలయం. నీలకంఠాపురం దేవాలయం నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. మొదటగా నీలకంఠాపురం దేవాలయాన్ని కట్టారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం. చూసారా, బయట నుంచి పంచముఖాలతో ఎంత ఆకర్షణీయంగా ఉందో. మీరు ఇప్పుడు చూస్తున్నది వసతి గృహం అండి. ఎవరైనా భక్తులు దర్శించుకోవడానికి దూరం నుంచి వచ్చినట్లయితే వారి కోసం రూములు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మేము పండగ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాము. పండగ సందర్భం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా ఆంజనేయ స్వామివారితో పాటు ఇలాగే రామాయణంలోని కొన్ని సన్నివేశాలను ఇలా గోడలపై ఎంత బాగా వివరించారో మీరే చూడండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి, అలాగే పంచముఖాలతో ఆంజనేయ స్వామి, అలాగే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననము, అలాగే సీతారామ వారి కళ్యాణము, అలాగే రామలక్ష్మణ సీతమ్మ వారి వనవాసము, ఇలా రామాయణంలోని కొన్ని సన్నివేశాలు ఇలా గోడలపై ఎంత బాగా చిత్రీకరించారో మీరే చూడండి ఫ్రెండ్స్. శ్రీరామ పట్టాభిషేకము, అలాగే ఆంజనేయ స్వామి లక్ష్మణుని కోసం సంజీవుని పర్వతం తెచ్చినది, ఇలా చాలా అద్భుతంగా వివరించారు. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.